స్లీపర్ సెల్స్ కి అడ్డాగా వాడుతూ నేరాలు ఘోరాలు అన్ని కూడా నల్గొండ లాంటి ప్రాంతాల్లో ఐఎస్ఐ తీవ్రవాదుల నుంచి చేస్తా ఉంటే ఈ రోజు దాకా ఈ జిల్లా ఎస్పీ గాని కలెక్టర్ గాని మా జిల్లాలో ఇన్ని మదర్సాలు ఉన్నాయి, ఇంతమంది బంగ్లాదేశీలు ఉన్నారు, ఇంతమంది రోహింగ్యాలు ఉన్నారు, ఇవి అధికారిక లెక్కలు అని లెక్కలు పెట్టడానికి మనం చెప్తలేదు. ప్రభుత్వం మారినప్పుడల్లా అధికారంలో ఉన్న వాళ్ళకు కాకాలు ఊదడం, భజన చేయడం తప్ప నిజంగా గ్రౌండ్ లో జరుగుతున్నటువంటి తప్పప్పుల సమస్యల్ని చూడడం లోపల అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైతా ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో సికింద్రాబాద్ లో ముత్యాలమ్మ గుడి మీద జరిగిన, మెదక్ పార్లమెంట్ లో సదాశివపేటలో జరిగిన, లేకపోతే ఇంకొక దగ్గర ఇంకొకటి జరిగిన, నిన్న కొమరవెల్లిలో ఒక సంఘటన జరిగిన, మతి స్థిమితం లేని వాళ్ళందరూ గుళ్ళలకే వస్తున్నారు. మసీదుల కోతలేరు, చర్చిల కోతలేరు, ఇతర ప్రార్థనా మందిరాలకు ఎక్కడ కూడా ఎవరు పోయినట్టు కనబడతలేదు. ఎందుకంటే నేను ఇప్పుడు వస్తుంటే నిన్నటి నుంచి మా సిద్దిపేట జిల్లా కొమరవెల్లి దగ్గర ఒక ఇష్యూ జరుగుతా ఉంది. ఆ ఇష్యూలో పోలీసులు ఎంత సింపుల్ గా చెప్తారంటే, అతనికి మతి స్థిమితం లేక గుడి లోపలికి పోయి దైవ విగ్రహం మీద యూరిన్ పాస్ చేసిండు అని చెప్తారు. నేను అడుగుతున్న పోలీసులని, ఏ ఒక్క రోజన్నా ఏ ఒక్క మసీద్ దగ్గర ఇట్లాంటి సంఘటన జరిగింది, మతి స్థిమితం లేనైనా పోయి మసీదులు ఇట్లా చేసిండు లేదా చర్చిలు ఇట్లా చేసిండు అనే వార్త వచ్చిందా? ఏడ రాదు. మా జిల్లాలో అయితే పోలీసు వాళ్ళు ఇంకాడు ఒక అడుగు ముందుకే చెప్తారు, కోతి పోయి విగ్రహాన్ని చూపి పడేసింది అంటాడు. కోతులు పడేసేంత తేలికగా విగ్రహాలు